బ్యాడ్ న్యూస్ గైస్, ఇలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అన్న వాళ్ళకి దొరికింది. ఏం చేస్తున్నావురా? ఇంకెందుకు ఏడిపిస్తున్నావు? ఈ రోజు మన చేతన్ రిజల్ట్స్. మనమే ఇంత టెన్షన్ పడుతున్నామంటే మరి వాడెంత టెన్షన్ పడుతున్నాడో చూద్దాం పదండి. అమ్మ మొక్కుకుంటుండు. రిజల్ట్స్ అనగానే దెబ్బకి దేవుడు గుర్తొచ్చిండు మనోడికి. ఎంత కష్టపడుతుందా చేత నీకు. దేవుడు కూడా చెప్పేసిండు ఫెయిల్ అని. కాదు, నేను 100% పాస్ అయితా, ఎందుకంటే పక్కన చూసుకుంటారా. ఎత్తున్నా ఫెయిల్ అవుతాడు, అందుకే మంచి ఆయిల్ పూసి మరీ రెడీ చేస్తున్నా. కాదు గైస్, నేను పాస్ అయితా 100%. పాస్ అయితే ఇదే కట్టితో పిల్లలు పడతాయి. ఎవరిని కొడతారో చూద్దాం. చూద్దాం. రిపోర్ట్. సో గైస్, చేతన్ రిపోర్ట్ తెచ్చుకోవడానికి వెళ్తుండో, చూద్దాం మరి పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో. ఏడికిరా దిగు, నువ్వు దిగు, దిగురా దిగు. ఒకటి చెప్తా ఇంటా, ఒకటి చెప్తా. చెప్పేసుకుని రాపు, తీసుకో తప్పు. చెప్పేసుకుని రాపు, నిజంగా చెప్పేసుకుని రాపు. నిజంగా ఉంటా 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 నిజంగా ఉంటదా? చెప్పేసుకుని రాపు. ప్లాన్. సో గైస్, చేతన్ ఇంకా రిపోర్ట్ తీసుకొని రాలేడు. నేనైతే ఒక బిల్డింగ్ కూడా కట్టేసిన, కావాలంటే మీకు కూడా. నా ఇల్లు కూలిపోయింది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడ చాక్లెట్ ఎక్కడిది? ఎట్లా దొరుకుతున్నాడు? బయటకు బయటకు వెళ్ళు, బయట. మూడు చాక్లెట్లు ఎందుకు తింటున్నావు చాక్లెట్? ఆను అంత మూతికంత మూసుకుండు. బాగా ఏడుస్తుండు గాయస్, అందుకే కొంచెం కూల్ చేద్దామని ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసుకొచ్చిన. హ్యాపీ శ్రీయాన్. ఇంకోటి తింటావా? చాక్లెట్ తింటావా ఇంకోటి? ఎందుకు? మా అక్క తింటది. సరే, ఇదే వీడియో చూపిస్తాం మీ అక్కకి, ఓకేనా? చూపిస్తా. చేతన్ వస్తుండు. టైం 2:30 అవుతుంది. ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని వస్తుండు. అహో, రాగానే డోర్ వెనకాల వెళ్ళి దాసుకొని భయపెట్టిస్తాం వాడిని. అక్క వాళ్ళేరి. బ్యాడ్ న్యూస్ గైస్, ఇలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పాస్ అయిపోయాడు గైస్. ఫైనల్లీ నేను పాస్ అయినా. ఫస్ట్ ఓంగని పక్కన రిజల్ట్ చూసినా, ఆర్ ఫెయిల్ అయిండు. తర్వాత నా రిజల్ట్ చూస్తే నేను పాస్ అయినా. నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కామెంట్ చేయండి. సరే, తీసుకురా. అరే బా, మొత్తం బ్యాగే తీసుకొచ్చినా. ఎక్కడ ఉంది జిప్? చూద్దాం. పేపర్. Oh my God. అమ్మ చేత నీకంటే ఎక్కువరా. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఇంకోటి కూడా పేపర్ ఉంది కదా, అది కూడా ఇదేం రిపోర్ట్. పేపర్? బుక్స్. వావ్. ఓ నైస్ నైస్ బుక్. ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు, 2-3 పేపర్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఇదే కవర్ లేదు అసలు. ఇంకేముంటాయి? జాగ్లా. ఇదేం బుక్ రా? ఖాళీ కవర్, బోతు పట్లు. చాక్లెట్స్ ఈనో ప్యాకెట్. కిలో ప్యాకెట్ ఎందుకు రా? చాక్లెట్. ఎక్కడది? ఇది ఇగో చాక్లెట్. అబద్ధాలు చెప్పాలి. ఇగో పైసలు. 500 రూపీస్. 1000. ఇగో చిల్లర. రేయ్, ఏం చేస్తున్నావురా? వాటర్. ఒరే, అది బ్యాగ్, డోర్ మ్యాట్, పాకెట్ ఏం కనిపిస్తున్నాయి? వాటరే. ఏమున్నాయి చెప్పు. ఎక్కడ ఇవన్నీ ఎక్కడ చెప్పు. ఇవన్నీ ఎక్కడి? మరి ఎక్కడ ఇవన్నీ? నీ బ్యాగ్ ఎక్కడ నుంచి వస్తాయి? అది వినియా కాదా? తీసుకోవాలా మరి మేము? మాట్లాడేం రా. సబ్స్క్రైబర్స్ కు చెప్పు, ఎక్కడ మేము చెప్పాలి. చూసినప్పుడు లేవు, మళ్ళీ చూసినప్పుడు ఎక్కడ వచ్చినాయేమో గైస్.
సో గైస్ ఒక పార్సల్ వచ్చిందంటే తీసుకోవడానికి వచ్చాము. చూస్తుంటే చాలా హెవీగా ఉంది. యాక్చువల్లీ పార్సల్ మన ఒక సబ్స్క్రైబర్ పంపారు. సో తొందరగా ఆఫీస్ కి వెళ్ళి చూసేద్దాం లోపల ఏముంటుందో అని అయితే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది. గాయ్స్ మన సబ్స్క్రైబర్ మన కోసం అయితే ఒక సర్ప్రైజ్ పంపించారు. లోపల ఏముందో మనకు కూడా తెలియదు కాబట్టి లెట్స్ అన్బాక్స్ ఇట్. సో ఎగ్జాక్ట్ వస్తలే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సంతోషంగా డబ్బా పంపించారు. ఇలాంటి డబ్బాలు పంపిమని కోరుకుంటున్నాం. ఏముండొచ్చు డబ్బాలో? ఏ పేర్లు ఉన్నాయి ఒక్క దానిపైన. థ్యాంక్ యూ సో మచ్. నాదే సో ఫస్ట్ సో గైస్ ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాము. ఫస్ట్ శ్రీహాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, చిన్నోడు కాబట్టి. ఏముందో లెట్స్ సీ. గైస్ మోటు పత్తులు నీ ఫేవరెట్. ఇందాక బ్యాగ్ లో దొరికింది, ఆ ఫేవరెట్ మళ్ళీ వచ్చింది. వావ్ శ్రీ అన్ని నీకేరా. ఆగో చూద్దాం. బామ్మో వీడికి ఎన్ని పంపిస్తాం, మనకేం పంపిస్తాం. వావ్ హే వావ్. ఓ బిస్కెట్స్ ఉన్నాయి, ఇంకా బిస్కెట్స్ ఉన్నాయి. చాలా చాలా ఏంది cute ఇది? gifts అయితే. థాంక్యూ సంతోషంగా. రాలి ఏ చూడు ఉంటది. ఏ డబ్బాలు చూడు. లేదు డబ్బా ఖాళీ ఉంది. ఇగో చేతన్ని మర్చిపోయితో చేతన్ని లేదురా. నేను నీకు కూడా వచ్చింది అనుకున్నాను. కావాలని నీకు నేను వచ్చి చూస్తలేను అందుకే. అనుకున్నా. పూన అంత ఎందుకు ఏడుస్తున్నావు? ఇట్లా కొట్టుకుంటుంది చేతన్. రేట్లోకి రా. చేతన్ ఏడో చేతన్. వాటర్ ఇప్పుడు వాటర్ కూర్చో సరే కూర్చో. కొన్ని వాటర్ యాక్చువల్లీ గైస్ మ్యాటర్ ఏంటంటే మనోడి గిఫ్ట్ వేరే కొరియర్ లో వస్తుందంట. ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉండడం వల్ల మన దాంట్లో అయితే పట్టలేదు. సో అది తెలియక పాపం మనోడు కింద మీద పడి మరి ఏడ్చారు. సో ఫార్మాలిటీ కోసం బర్గర్ తినిపించి కొంచెం కూల్ చేద్దామని తీసుకొచ్చినాం. ఈ రోజు ఏంటో అందరు ఏడుస్తున్నారు, అందరికి ఏదో ఒకటి తినిపించాల్సి వస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు కూడా ఏమన్నా తినిపిస్తావా? పెద్ద ప్లానే. సో ఫైనల్లీ మనోడైతే పాస్ అయిపోయిండు. 5th పాస్ అయ్యి 6th లోకి వెళ్తున్నాడు. అసలు ఎలా పాస్ అయ్యాడో ఎవరికి తెలీదు. సో ఇది గైస్ మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.